అందరికీ నమస్కారం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి లిక్కర్ కేసులో నిందితులు ప్రధాన ముద్దాయిలుగా భావిస్తున్న ముగ్గురు నిందితులకి బాలాజీ గోవిందప్ప అలాగే ధనుంజయ రెడ్డి వీళ్ళ ముగ్గురికి బెయిల్ అయితే రావటం జరిగింది నిన్న. ఈ బెయిల్ రాగానే వైసీపీ నాయకులందరూ అందులో ముఖ్యంగా కొంతమంది అయితే కనుక న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది అంటూ అయితే కనుక పాపం ఆపసోపాలు పడుతున్నారు వచ్చి ప్రెస్ ముందల. అసలు ఏం జరిగింది, ఎందుకు బెయిల్ వచ్చింది అనే దాని మీద చిన్న విశ్లేషణ అయితే చేద్దాం. ఈ విశ్లేషణ చేసే ముందల మన అంబటి రాంబాబు అయితే కనుక అసలు బయటకు వచ్చేసి ఏమంటున్నాడు, అన్యాయమైన కేసు అక్రమమైన కేసు లిక్కర్లో స్కామ్ ఎలా జరిగిద్ది అంటున్నాడు. ఒకసారి ఆయన మాటల్లో కూడా వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాము. ముఖ్యంగా బెయిల్ రావడానికి ప్రధాన కారణం ఒక భారతదేశ పౌరుడికి ఒక హక్కు ఉంటుందండి. ఆర్టికల్ 19 ప్రకారం ఒక హక్కు ఉంటుంది, జీవించే హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు. ఆ హక్కు ప్రకారం 120 రోజుల తర్వాత పూర్తి ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదు కాబట్టి ఇంకా వాళ్ళకి కండిషనల్ బెయిల్. అలాగే చూస్తే కనుక ఈరోజు హైకోర్టులో వచ్చిన వాదనల ప్రకారం తీసుకున్నా హైకోర్టులో వచ్చిన తీర్పు ప్రకారం చూసుకున్నా ఏదైతే ఏసీబీ కోర్టు కొన్ని కండిషన్స్ అయితే పెట్టిందో ఆ కండిషన్స్ని కూడా అంటే వాళ్ళకి ఇంకా వెసులుబాటు కల్పిస్తూ ఏసీబీ కోర్టులో ఏదైతే కండిషన్స్ ఇచ్చారో ఆ కండిషన్స్ని కట్ చేసి వాళ్ళకి పూర్తి వెసులుబాటు కలవకుండా అంటే ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్లకుండా వాళ్ళని కట్టడి చేయడంలో అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక విజయం సాధించిందనుకోవాలి. అలాగే ఏసీబీ ఎప్పుడు పిలిస్తే కనుక ఏసీబీ కానీ సిట్ కానీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళు విచారణకైతే హాజరు కావాల్సి ఉంటుంది. టిల్ వాళ్ళు ఎప్పుడైతే కనుక సహకరించట్లేదో ఆ క్షణమే వాళ్ళు బెయిల్ రద్దయి మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇది మస్ట్ అండ్ షుడ్ తెలుసుకోవాల్సింది అంబటి రాంబాబు. కానీ తొందరపడి ఒక్కోయిలా ముందలే కూసినట్టు నిన్న మన అంబటి రాంబాబు వాళ్ళకి బెయిల్ రాగానే పాపం ఆవేశపడిపోయి ప్రెస్ మీట్ పెట్టేసి అందరి ముందల ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి అయితే విందాం. 120 రోజుల నిర్బంధం తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఒక చార్టర్డ్ అకౌంటెంట్, చాలా ప్రఖ్యాతి కాంచినటువంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ గోవిందప్ప గారు, ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసులో 120 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ ఉండి ఇవాళనే విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది కదా. ఇవి ముగ్గురు జీవిత చరిత్ర చెబుతా వినండి. ఏదైతే కనుక ఈ కృష్ణమోహన్ రెడ్డి గ్రూప్ 1 ఆఫీసర్ అని చెబుతున్నాడో ఈ కృష్ణమోహన్ రెడ్డి అబూ సలీం అనే ఒక ఉగ్రవాదికి పాస్పోర్ట్ ఇవ్వటంలో అబూ సలీం అనే ఒక ఉగ్రవాదికి పాస్పోర్ట్ ఇవ్వటంలో ముందుగా ఉన్నాడు ఆయన వ్యక్తి. అప్పుడు ఎంఆర్ఓగా పనిచేస్తున్న ఈ వ్యక్తి ఒక ఉగ్రవాదిని ఇంటికెళ్ళి తనిఖీ చేయకుండా ఇచ్చిన డబ్బుల కోసం కక్కుర్తిపడి సంతకం పెట్టి ఒక ఉగ్రవాదికి ఏదైతే కనుక పాస్పోర్ట్ ఇవ్వటంలో అందివేసిన చెయ్యి. అప్పటి నుంచే మన గ్రూప్ 1 ఆఫీసర్ ఆగడాలైతే మొదలైనవి. ఇక ధనుంజయ రెడ్డి చెయ్యని అక్రమాలు లేవు, చెయ్యని దందాలు లేవు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి వైఎస్ కుటుంబానికి నమ్మిన బండుగా ఉండి జగన్మోహన్ రెడ్డి దోపిడీలో 2004 ఎప్పుడైతే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గద్దెనెక్కాడో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి దోపిడీలో ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చారు. ఆ వ్యక్తే రిటైర్ అయిన తర్వాత కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంగా ఉండి ఆఖరికి ఎమ్మెల్యేలు ఎంపీల అపాయింట్మెంట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి దొరకకుండా ఒక ధనుంజయ రెడ్డి అపాయింట్మెంట్ దొరికితే చాలు మహాప్రభు అనే ఎమ్మెల్యేలు అనుకునే అంతగా ఎదిగాడు. ఇక బాలాజీ గోవిందప్ప ఆయన ఎవరో ప్రసిద్ధ కంపెనీల్లో కాదండి చేస్తుంది, ప్రసిద్ధ కంపెనీల్లో కాదు చేస్తుంది. ఆయన చేసేది భారతీయ సిమెంట్లోనే ఒక చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తున్నాడు. వీళ్ళ గురించి చాలా గొప్పగా చెబుతున్నాడు మన అంబటి రాంబాబు. బెయిల్ వచ్చింది నాన్న, అంతే, అంతకుమించి ఏం జరగల. ఇవాళనే విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇది హర్షించదగినటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఓకే, ఒక దుర్మార్గమైనటువంటి కేసు అది. లిక్కర్లో అసలు స్కామ్ చేసే అవకాశమే లేదు. వచ్చాడండి, వచ్చాడు.
అన్నీ తెలిసిన పోటుగాడు ఒకడు వచ్చాడు బయటికి, లాయరు కదా, లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, అసలు అవకాశం లేదన్నప్పుడు ఇంప్లీడ్ పిటిషన్ వేయొచ్చు కదా నువ్వు. యాజ్ ఏ లాయర్గా నువ్వు ఇంప్లీడ్ పిటిషన్ ఒకటి వేయొచ్చు కదా, ఈ కేసులో నన్ను కూడా ఇంప్లీడ్ చేయండి, ఇందులో అసలు స్కామే జరగలేదు అని చెప్పి నువ్వు ఒక ఇంప్లీడ్ పిటిషన్ తగలేయొచ్చుగా. మేము చెబుతున్నాం అయ్యా జరిగింది, బరాబరు జరిగింది. జరగలేదని నువ్వు ఎలా చెబుతున్నా? జరిగిందని మేము ఆధారాలతో చెబుతున్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో అసలుకి మద్యం షాపుల్లో క్యూఆర్ కోడ్లు ఎందుకు తీసేశారు, యూపీఐ పేమెంట్లు ఎందుకు తీసేశారు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకని ఆపేశారు, ఆఖరికి బడ్డీ కొట్లు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా కూరగాయల బళ్ళ మీద కూడా యూపీఐ పేమెంట్లు ఉన్న తరుణంలో మీరు లిక్కర్ షాపుల దగ్గర యూపీఐ పేమెంట్లు ఎందుకు తీశారు? గల్లీల్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా యూపీఐ పేమెంట్లు ఉంటున్నాయి. అరే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు, చిన్న టీ స్టాల్ పెట్టుకున్నాడు అయ్యా వాడు అంటే రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద టీ స్టాల్ పెట్టుకుంటే వాడి దగ్గర యూపీఐ పేమెంట్స్ ఉంటున్నాయి. మీరు ఎందుకని తీసేశారు? స్కామ్ జరిగింది అక్కడే. 100 రూపాయలకు కొని 300కి అమ్మి, 100 రూపాయలకు కొని 300కి అమ్మి గవర్నమెంట్కి ఎంత బొక్క పెట్టారు? జరిగిన స్కామ్ అది. అరే ఇంకా ఎవరిని రిపప్పలను చేద్దామన్నాయా నువ్వు వచ్చి చెబుతున్నావు కబుర్లు? లేకపోయినా కావాలని చెప్పి ఎవిడెన్స్ క్రియేట్ చేసి క్రియేటెడ్ బై ది సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నేరస్తుల్ని పట్టుకోవాలనో నేరాన్ని రుజువు చేయాలనో కాకుండా రాజకీయ వెండేట, రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు, సిఐడి కేసు గురించే మాట్లాడదాం. అసలు ఎఫ్ఐఆర్ఏ ఫైల్ కాకుండా ఏదైతే గనక నంద్యాలలో రైతు పోరు సభలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి పూట వెళ్ళి అసలుకి బస్సుని అతలా కుతలం చేసి టోరింగ్ వ్యాన్ పెట్టి లాక్కెళ్తామని చెప్పి అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ కాకుండానే హడావుడి చేశారు కదా. మరి రాజకీయ వెండెట్టా అంటే అది కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అక్కడ? అసలు ఎఫ్ఐఆర్ ఏంటి, నా మీద పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వండి అంటే ఎఫ్ఐఆర్ కాపీ చూపించలేకపోతున్నారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ ఉంది, ఆధారాలు ఉన్నాయి, అన్నీ చూపిస్తున్నా సరే ఇది రాజకీయ వెండెట్టా అని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నావు మిస్టర్ అంబటి? డిడ్ యూ హ్యావ్ కామన్ సెన్స్? As a lawyer, you are a lawyer. Why are you talking this nonsense like that? Worst fellows. వస్తున్నాడు. ఈ కేసులో మీరు మొట్టమొదటి నుంచి పరిశీలిస్తున్నారు. చెప్పండి. డబ్బు అక్కడ సీజ్ చేశారు, తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అవి కలపొద్దని మరి కేసీ రెడ్డి చేసినటువంటి వాదన కూడా మీరు విన్నారు. అది చెస్ట్లో కలపొద్దని. ఒక కుక్కడప్ స్టోరీస్ తీసుకొచ్చి సాక్షుల్ని క్రియేట్ చేసే పనిలో సిట్టు ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అసలు సాక్షుల్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా బాబు? మీ ఫోన్లో అనాలిసిస్ చేస్తే ఫోన్లోనే బయటపడి కదా వీడియోలు. అరే టీకి తెకానా లేని వాడు కూడా కోట్ల మధ్యలో, నోట్ల కట్ల మధ్యలో కోట్లు లెక్క పెడతంటే ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ సొమ్ము? ఏం కష్టపడి సంపాదించారు? ఏ రాళ్ళు కొట్టి సంపాదించారు మీరు? లేదంటే ఏ మూటల మోసి సంపాదించారు? ఎటు నుంచి వచ్చిందా ఆ సొమ్ము? ఎక్కడ రాళ్ళు కొట్టారు? పేదల కడుపులు కొట్టారు. పేదల కడుపులో విషం నింపి అది మీరు వద్దులే చెప్పాలన్నా కూడా నాకే బాధ వస్తుంది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఏదో హైకోర్టులో రాలేదు, సుప్రీంకోర్టులో రాలేదు, చివరికి ఏసీబీ కోర్టు విజయవాడలోనే ఈ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం, వీళ్ళు ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళారు, ఫస్ట్ ఏసీబీ కోర్టు నిరాకరిస్తే అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్తే హైకోర్టును నిరాకరించింది బెయిల్. అంటే అక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయనే కదా. హైకోర్టు కూడా నిరాకరిస్తే కనుక అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ వాదంతో ఏకీభవించి ఇలా ముగ్గురికి బెయిల్ ఇవ్వం కుదరదు అని చెప్పి కేసును కొట్టేసింది. మళ్ళీ ఏసీబీ కోర్టులోకి వచ్చి 120 రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వస్తే కనుక బయటకు వచ్చి ఏమంటాడు ఈ పోటుగాడు? వాళ్ళు బయటకు రాగానే
అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, దుర్మార్గంగా అరెస్ట్ చేశారు, అసలు కోర్టులో కేసే నిలబడదని మాట్లాడిన ఈ వ్యక్తి ఏమన్నా వాళ్ళు అరెస్ట్ చేస్తే రేపు పొద్దున బయటకు వచ్చేస్తారని మాట్లాడిన ఇదే వ్యక్తి ఈరోజు కుకుడపు స్టోరీస్ అంటాడు. సరే ఇదే వ్యక్తి లోకేష్ గారి గురించి ఒక వ్యాఖ్య చేశారు, దాని గురించి మాట్లాడదాం. మళ్ళీ మనం ఇప్పుడే మాట్లాడదాం. ఒకసారి ఏమంటున్నాడు లోకేష్ గారి గురించి ఒకసారి వింటూ అయితే మాట్లాడదాం. డ్యాన్స్ చేశా, కష్టం కదా డ్యాన్స్ చేయడం వయసులో. అబ్బా ఐ కెన్ ఎంజాయ్ ది డ్యాన్స్. నీకు డ్యాన్స్ చేయటమే కష్టంగా ఉంటే అంబటి రాంబాబు మరి మసాజులు ఎందుకా నీకు? ఏమా అంబటి రాంబాబు, నీకు డ్యాన్స్ చేయటమే కష్టంగా ఉన్నప్పుడు మసాజ్ అన్నా ఇంకేమన్నా చేసిద్దా అని అడగటం ఎందుకు? ఈ వయసులో డ్యాన్స్ చేయటం ఎంత కష్టము అని మాట్లాడుతున్నావు కదా అంబటి రాంబాబు. డ్యాన్స్ చేయటమే కష్టంగా ఉన్నప్పుడు మసాజ్ అయినా ఇంకేమన్నా చేసిద్దా అని అడగటం ఎందుకు? నీకు డ్యాన్స్ చేయడానికే కాళ్ళు అంగట్లేదు, ఇంకేదన్నా చేస్తానంటే ఇంకేమన్నా వంగిద్దా నీకు? చేద్దు డాన్సింగ్ అయింది, ట్రెక్కింగ్ అయింది, చైనింగ్ సిద్ధంగా ఉన్నా చేసుకోమని కూడా చెప్తున్నా. ప్రజలు ఉన్నారు, అంతిమంగా ప్రజలు ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు. అవును, అంతిమంగా ప్రజలున్నారు, భగవంతుడు ఉన్నాడు. కాబట్టే మీరు చేసిన దుర్మార్గాలన్నీ చూశారు. కాబట్టే ఎప్పుడో భూమి పుట్టక వందల ఒకసారి రేపల్లో గెలిచిన నిన్ను ఏదో కర్మకాలి 700 ఓట్లతోటి సత్తెనపల్లి ప్రజలు గెలిపించుకొని 5 సంవత్సరాల నరకం అనుభవించి ఈ పేడ అట్టోదులిద్దా అని చెప్పి 30 నుంచి 45,000 ఓట్లు మెజార్టీతోటి అక్కడ కూటమి అభ్యర్థిని గెలిపించుకున్నారా? నువ్వు గెలిచిన ఆఫ్టర్ ఆల్ ముష్టి 700 ఓట్లతోటి. సిగ్గుండాలి అంబటి రాంబాబు. దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు కాబట్టి అదంతా జరిగింది. తప్పు చేశానో రైట్ చేశానో ప్రజలు నిర్ణయిస్తారు, భగవంతుడు నిర్ణయిస్తాడు. వీళ్ళు కాదు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కాదు, పోలీసులు కాదు, చంద్రబాబు కాదు, లోకేష్ కాదు. మీరు నిర్ణయించేది, మీరు అనుకునేది పార్షియల్. మా మీద కక్ష కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? అంబటి రాంబాబు మీద కక్ష. రోజు మాట్లాడుతున్నాడనేగా, మీ బండారం బయట పెడతాడనేగా. నువ్వేం బండారం బయట పెడుతున్నావా? నీ బండారం బయట పడకుండా చూసుకో చాలు. ముందల నువ్వు ఇంతే మాట్లాడావనుకో, ఆడియో కాల్స్ కాదు వీడియోలు బయటకు వచ్చేస్తాయి ముందల. మరి అసలు వీడియోలు ఉన్నాయంట. ఒక డబ్బులు ఇచ్చి నువ్వు మాఫీ చేసుకోవాలని చూసినా సరే ఇంకా లొంగలేదు చూడు. అవి బయటకు రాకుండా చూసుకో. అవి బయటపడి అనుకో, ఇంట్లో కూడు కూడా ఎట్టరు నీకు ముందల. ఏం మాట్లాడుతున్నావు అంబటి రాంబాబు? నువ్వు మాట్లాడితే ఇక్కడ ఎవడు భయపడటానికి ఏం లేదు. నువ్వు మాట్లాడే అబద్ధాలని ప్రజలకు చెప్పడానికి, మాలాంటి వివరించడానికి మేము చాలు నీకు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు భయపడాల్సినంత సిటీ కూడా లేదబ్బా నీ మొహానికి. ఎందుకు భయపడుతున్నారు అనుకుంటా? నీకు నిన్ను గొప్పగా చెప్పుకోవడానికి తప్పితే ఏమన్నా ఉపయోగం ఉందా అంబటి రాంబాబు? రోజు మాట్లాడుతున్నాడనేగా, అబ్బా మీ బండారం బయట పెడతాడు. అబ్బా దేనికి భయపడలేదనేగా. అబ్బా అంతకన్నా ఏముంది చెప్పండి నాకు. నేను ఎంత అవినీతి పరుని నేను అనుకుంటున్నారు ప్రజలు. మా సత్యపల్లి అడగమని చెప్తారు. దుర్మార్గం అంటున్నా. నీ అవినీతి ఎంత ఉందంటే కనుక, ఒక సెప్టిక్ ట్యాంకులో చనిపోయిన ఒక వ్యక్తి, సెప్టిక్ ట్యాంకులో క్లీన్ చేస్తూ చనిపోయిన ఒక వ్యక్తి, అతనికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5 లక్షలు వస్తే దాంట్లో 2.5 లక్షలు అడిగినంత అవినీతి పరుడివి నువ్వెంత అవినీతి పరుడివో సత్తెనపల్లి ప్రజలందరికీ తెలుసు. కలెక్టర్కి ఫోన్ చేయాలన్నా, ఎవరికన్నా ఫోన్ చేయాలన్నా నువ్వు అడిగిన కమిషన్లో తెలుసు. అరే ఆఖరికి 15 లక్షలకు స్థలం కొని 45 లక్షలకు అమ్ముకున్న నీ అవినీతి ఎవరికి తెలియదయ్యా అంబటి రాంబాబు? నువ్వేదో నీతి పరుల్లా కబుర్లు దొబ్బుతావు. ఇంకా పెద్ద పోటుగాడు వచ్చాడండి చెప్పడానికి. నీతిమంతుడు అంట, నీతిమంతుడు. ప్రజలందరూ అదే అనుకుంటున్నారు పాపం నీ గురించి. దుర్మార్గాలకు భయపడితే రోజు చంపుతారు మమ్మల్ని. భయపడపోగా ఉంటే ఒకేసారి చేస్తాం, ఒకేసారి జైలుకి వెళ్తాం, సిద్ధం. మళ్ళా చెప్తున్నా మీ ద్వారా లోకేష్ కి చెప్తున్నా, ముఖ్యమంత్రిగా డిఫాక్టోగా యాక్ట్ చేస్తున్నాడు లోకేష్. ఒకసారి ఓడిపోయి మంగళగిరిలో రెండోసారి గెలిచి ఇది పండగ అనుకుంటున్నాము. నీ అంకమ్మ నిన్ను ఏదన్నా అంటేనేమో ముసిలాడివి ఎక్కడ ఉరేసుకుంటావో అని చెప్పి భయపడి సత్తాం. మేము ఏదో ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ఎప్పుడో భూమి పుట్టక మొదలు పుట్టినప్పుడు ఒకసారి గెలిచావు అక్కడ రేపల్లిలో. దాని తర్వాత ఇన్ని సంవత్సరాలకి ఏది 2024 దాకా నీకు 2019 దాకా నీ మొహానికి గెలిపేలేదు. ప్రతిసారి పోటీ చేస్తున్నావు కదా, నీ మొహానికి ఎప్పుడైనా గెలుపు వచ్చిందా? ఓడిపోయాడు. నిజంగానే నారా లోకేష్ ఓడిపోయి 83 నుంచి గెలవని స్థానాన్ని తీసుకొని
ఛాలెంజింగ్గా తీసుకొని అక్కడ అత్యధిక మెజార్టీ సాధించాడు చూడు, అది గెలుపు అంటే. నీలాగా 700 ఓట్లతో గెలవలేదు, అక్కడ 90,000 పైచిలకు మెజార్టీతో గెలిచాడు. అది మెజార్టీ అంటే. నువ్వు చెబుతావు ఇంకా, గెలిచాడు, ఓడిపోయాడు, నిలబడ్డాడు, గెలిచాడు, అక్కడే గెలిచాడు, అది గెలుపు అంటే. నీలాగా అక్కడ గెలుస్తామంటే అక్కడికి వెళ్ళి తలొగ్గి నిలబట్టం కాదు. పులివెందుల దాటి జగన్మోహన్ రెడ్డిని పోటీ చేయమని అక్కడైనా ఇంకా కబుర్లు చెబుతున్నావు, కబుర్లు చెప్పినా కానీ సోది కబుర్లు చెప్పబోయా. ఇదేమో నీ వాపు బలం అనుకుంటున్నాయేమో. అన్నిటికీ ఒక రోజు వస్తుంది, గుర్తు పెట్టుకోమని కూడా. లోకేష్ ప్రధానంగా లోకేషే ఇది పని, చంద్రబాబుది కాదు. చంద్రబాబు అది ఒక టైప్ మనిషి, తడిగుడ్డలతో గొంతులు కోసేది చంద్రబాబు. ఇతను ఎవనైనా లోపలేసేసి బతుకుదాం అనుకుంటున్నాడు. ఎన్ని ఎర్ర బుక్, రెడ్ బుక్, ఈ బుక్లు చాలా చూసాం. నీ రెడ్ బుక్ కి నా కుక్క కూడా భయపడుతుందని చెప్పాను, ఇప్పుడు కూడా భయపడుతుందని చెప్తాను. రెడ్ బుక్ రాసుకోండి. ఏముంది, పేర్లు గుర్తు రాకపోతే మేము చెబుతాం. 4 పేర్లు రాసుకోవడానికి పేర్లు ఏమైనా అవసరమా? మనిషి అక్కడైనా పెట్టుకోండి అన్న. ఆ రెడ్ బుక్ ఈ రోజు మిమ్మల్ని కింద నుంచి పై దాకా నిలువున దహించి వేస్తుంటే బయటకు వచ్చి రెడ్ బుక్ పేరు చెప్పుకొని నా కుక్క కూడా భయపడదు అని మాట్లాడుతున్నావే. నీకే దిక్కు లేదు, నీకు ఇంట్లో నీకు ఒక కుక్క, ఇంట్లోకి నీకు కూడి పెట్టడానికి నీకే దిక్కు లేదు అంబటి రాంబాబు. మళ్ళీ నీకు ఒక కుక్క, నీ బతుకే కుక్క బతుకు. నీ ఇంట్లో నీ బతికేందో ప్రపంచానికి తెలియదేమో, మా బొట్టాలకు చాలామందికి తెలుసు. అతివాగుడు వద్దు అంబటి. అతివాగుడు వాగావనుకో చాలా విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది. ఇంట్లో నీ బతుకే కుక్క బతుకు, నీకే దిక్కు లేకపోతే నీకు ఇంకా కుక్క ఉందంట నీ మొహానికి. సిగ్గు శరం ఉండాలి అంబటి రాంబాబు మాట్లాడితే. తడిగుడ్డతో చంద్రబాబు నాయుడు గొంతులు కోస్తాడా? తడిగుడ్డతో గొంతులు కోయటం అంటే ఏంది? ఏదైతే శ్రీలక్ష్మి గొంతు కోసాడు చూడు, IAS ఆఫీసర్, టాప్ 1 ర్యాంకర్, మీ జగన్మోహన్ రెడ్డి కోసాడే గొంతు అది. రీసెంట్గా కూడా ఆమె కట్టుకున్న చీర గురించి మాట్లాడినా ఏం మాట్లాడకుండా మౌన ముద్రలో కూర్చున్నాడు చూడు, అది తడిగుడ్డతో గొంతులు కోయటం అంటే. ఛీ, మీ గురించి మాట్లాడినా వస్తే ఆ దారెమ్మడిపోయే కుక్కల గురించి మాట్లాడినా ఒకటేవయ్యా. ఎన్నిసార్లు అయ్యా మీకు? ఇంకా కుక్క కూడా భయపడదు అంటున్నావు. నీకే దిక్కు లేదు, మళ్ళీ నీ మొహానికి ఒక కుక్క. సిగ్గులేని మొహాడా?